హవేలీకి నాకు సంబంధం ఏంటి? మృణాలిని ఎవరు, నేనెవరు? ఆవిడ కోసం నేను ఊబిలో దిగటం ఏంటి? ఆ మృణాలిని బ్రతుకుంటే నన్ను చూసి ఎందుకు వదిలేసినట్టు? నీ అమ్మ ప్రతాప్ దగ్గరుంటే ఆవిడ ఫోటో పట్టుకుని రోడ్ల మీద తిరుగుతావేంట్రా? అసలు ఏంట్రా నీ ఉద్దేశం? సూర్యకి కలర్ అంటే చాలా ఇష్టం. నన్ను డ్రెస్ లో చూడంగానే ఫిదా అయిపోతాడు. తన కోపం మొత్తం తగ్గిపోతుంది. అయ్యగారి మూడ్ మారిపోతుంది. వదలకుండా నా వెనకాలే తిరుగుతాడు. సూర్య, వచ్చేస్తున్నాను. పర్మనెంట్ గా నీ దగ్గర నీతోనే ఉండిపోవడానికి వచ్చేస్తున్నాను. నీతో జీవితాన్ని పంచుకోబోతున్నాను అన్న ఊహే ఎంత బాగుంటే రియాలిటీలో ఇంకెంత బాగుంటుందో. ఐ లవ్ యూ సూర్య. సూర్య దగ్గర నాకు అస్సలు మొహమాటం లేదు. ఏ విషయమైనా లొడలొడ వాగేస్తాను. కానీ ఏంటో నా లవ్ మ్యాటర్ చెప్పాలనేసరికి సిగ్గుగా అనిపిస్తుంది. చెప్పేయటానికి గొంతులోంచి మాట బయటకు వస్తుందో లేదో. ఏం చేయాలి? ఎస్, ఇది సూర్యకిస్తే చాలు. నా బాధ తనకు అర్థం అవుతుంది. నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇదే నా ప్రేమ సంతకం. నా కొడుకు దగ్గరికి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? తీసుకెళ్తానులే. అదే ఎప్పుడు? తీసుకెళ్లే ముందు చెప్తాను. ఎప్పుడు అడిగినా నువ్వు ఇదే మాట చెప్తున్నావు. ఇంకా ఎన్ని రోజులు ఆగాలి? ఎందుకు ఆలస్యం? చూడు, విసిగించుకో. తీసుకెళ్తానని చెప్పినప్పుడు వినాలి. వెళ్ళు. నీకే చెప్పేది. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇదిగో, నేను వెళ్ళను. నువ్వు నా కొడుకు దగ్గరికి నన్ను తీసుకెళ్లేంత వరకు నేను అస్సలు వెళ్ళను. ఇరిటేట్ చేయకు, గొడవ పెట్టకు.
నా మూడంతా పాడు చేస్తున్నావు. నేను చెప్పినట్టుగా నువ్వు విని తీరాలంతే. ఎదురు చెప్పావనుకో అస్సలు తీసుకెళ్ళను. తర్వాత నీ ఇష్టం. ఇప్పుడే తీసుకెళ్ళాలి. ఇప్పుడే తీసుకెళ్ళాలి. తీసుకెళ్తావా లేదా? తీసుకెళ్ళను. ఏం చేస్తావు? ఏంటిది బెదిరింపు? భయపడతాననుకుంటున్నావా? పిచ్చి మేళం. ఇంకొక మాట మాట్లాడితే లాక్కెళ్ళి గదిలో పడేసి లాక్ చేసేస్తాను. నీ రోగం కుదురుతుంది. నీకే చెప్తున్నాను. ఆ నైఫ్ పడే. రావద్దు. నా కొడుకు దగ్గరికి నన్ను తీసుకెళ్తావా లేదా? తీసుకెళ్తానని చెప్పాను కదా. చెప్పడం కాదు, ఇప్పుడే తీసుకెళ్ళాలి. ఇప్పటికిప్పుడంటే ఎలా? అది నాకు తెలీదు. తీసుకెళ్లాల్సిందే. లేకపోతే చూసావుగా ఈవిడి గారి క్యారెక్టర్. మైండ్ పనిచేయకపోయినా, గతం గుర్తు లేకపోయినా ఈవిడి గారి రక్తంలో రాక్షసత్వం మాత్రం చావలేదు. అది ఈవిడ ఒరిజినాలిటీ. వెరీ డేంజరస్ లేడీ. వదులు, వదులు. వదులు, నా చెయ్యి వదులు. ఇవో ప్రతాప్ గారు, ఇలాంటి సిచ్యువేషన్లో ఈవిడ్ని ఇక్కడ వదిలేసి వెళ్ళటం నాకు బాధగానే ఉంది. బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. నేను వెళ్ళాలి. నా సూర్యతో కొత్త జీవితం మొదలు పెట్టాలి. I can understand. వెళ్ళండి. I wish you all the best. థ్యాంక్ యూ సార్. వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, నేను వస్తాను. నన్ను నా కొడుకు దగ్గరికి తీసుకెళ్ళు. సారీ,
బయట కారు ఉంది, తీసుకెళ్ళండి. థ్యాంక్స్, అవసరం లేదు, నేను వెళ్ళగలను. బై ద వే, మీరు నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా ఇచ్చారు. నాకు అవసరం లేదు, విత్డ్రా చేయండి. అదేంటి, ఇంద్రా నీ కోసం వెతుకుతున్నాడు, సెక్యూరిటీ వద్దంటే ఎలా? నేను వెళ్ళేది నా సూర్య దగ్గరికి. నాకు నా జీవితానికి ఇక నుంచి అతనే సెక్యూరిటీ. మీ సెక్యూరిటీతో పని లేదు, వస్తాను. మా అదృష్టం బాగుండి పొరపాటున మీరు మనసు మార్చుకుని మాకు హెల్ప్ చేయాలనుకుంటే మొహాట పడకుండా ఫోన్ చేయండి. అలాంటి అవసరం రాదు. నిన్నే ఎక్కడికి? తను వెళ్ళిపోతుంది, ఆగమని చెప్పు. నా కొడుకు దగ్గరికి నన్ను తీసుకెళ్తానని చెప్పింది. తను వేరే అర్జెంట్ పనుండి బయటికి వెళ్తుంది. అంటే అంటే నా కొడుకు దగ్గరికి నన్ను తీసుకెళ్ళదా? నేను తీసుకెళ్తాను. నా కొడుకు ఎవరో నీకు తెలుసా? తెలుసు. నిజంగా తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. పద వెళ్దాం. ఇప్పుడు కాదు, మరి ఇంకెప్పుడు? తను ఇలాగే చెప్పి నన్ను చీట్ చేసింది. నేను చీట్ చేయను, నేను తీసుకెళ్తాను. అవును, భోంచేసావా? నిన్నే అడిగేది, భోంచేసావా? చేయలేదు. ఎందుకలా కడుపు మార్చుకుంటావు? ఇప్పటి నుంచి నువ్వు నా మాట వినాలి. అప్పుడే నేను నీ మాట వింటాను, నీ కొడుకు దగ్గరికి తీసుకెళ్తాను. సరేనా? పద. కూర్చో. బ్రెడ్ జామ్. నువ్వు బుద్ధిగా ఉండాలి, నా కోపం తెప్పించకూడదు, నేను చెప్పినట్లే వినాలి, అస్సలు గొడవ పెట్టకూడదు. అప్పుడే నేను నీకు ఇంతలోనే ఏటెళ్ళింది? సార్ దిగండి సార్. మా అమ్మని ఇక్కడే దాచిపెట్టాడు. మై గాడ్, వీళ్ళేంటి ఇదే టైంలో? ఇప్పుడు కమిషనర్కి మృణాలని కనిపిస్తే ఇంకేమనుందా? ఉద్యోగం ఊడిపోయినట్లే. ఇక్కడే మా అమ్మను దాచిపెట్టాడు సార్. మిస్టర్ సందీప్, నీ మాటల మీద నాకు నమ్మకం లేదు. అయినా యాజ్ ఎ లాస్ట్ ఛాన్స్ నీకు అవకాశం ఇద్దాం అనుకున్నాను. నీ వెంట వస్తున్నాను. చాలు సార్, ఈ ఒక్క అవకాశం చాలు. ఈ రోజుతో ప్రతాప్ గారు క్లోజ్ అయిపోతుంది. మా అమ్మ దొరుకుతుంది. రండి సార్, ప్లీజ్.
సార్ లోపలికి రండి సార్ ప్లీజ్. ఏమైంది సార్? సార్ వాడు ఇల్లు వదిలి గెస్ట్ హౌస్ లో ఏం చేస్తున్నాడో ఎందుకున్నాడో అడగండి సార్. సారీ మిస్టర్ ప్రతాప్, నువ్వు సిన్సియర్ ఆఫీసరే కావచ్చు, అయినా సరే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ సందీప్ గారు ఇచ్చిన కంప్లైంట్ వల్ల ఇక్కడ సర్చ్ చేయడానికి వచ్చాను. ప్లీజ్ కోఆపరేట్. సార్ వాడి గురించి మీకు తెలుసు, వాడి మెంటల్ స్టేటస్ బాగలేదు. వాడి మాటలు పట్టుకొని రాయ్ కాసేపు ఆగరా, ఎవరి స్టేటస్ ఏంటో తెలిసిపోతుంది. కమిషనర్ గారు సర్చ్ చేయించండి. కానిస్టేబుల్స్ సార్, బిల్డింగ్ మొత్తం చెక్ చేయండి. ఓకే సార్. బై ది వే మిస్టర్ ప్రతాప్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎస్ సార్, మా ఇంట్లో విషయాలన్నీ మీకు తెలుసు. మా అమ్మకు బ్లడ్ క్యాన్సర్, ఇంకా ఎన్నాళ్ళు బ్రతికుంటుందో తెలీదు. నా మనసేం బాగుండటం లేదు. ఇంట్లో వాళ్ళ ముందు దుఃఖపడటం ఇష్టం లేక అప్పుడప్పుడు ఈ గెస్ట్ హౌస్కి వచ్చి ఒంటరిగా బాధపడుతూ ఉంటాను. అంతకు మించి ఇక్కడ అనుమానించాల్సిందేమీ లేదు సార్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సార్ లోపలంతా చెక్ చేస్తాం, ఎవరు కనిపించలేదు సార్. సరిగా చూసారా? మిస్టర్ సందీప్, ఎందుకు ఇలా మాతో ఆడుకుంటున్నారు? మీ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. సార్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నిజంగా మా అమ్మ ఇక్కడే ఉండాలి. మిస్టర్ సందీప్, దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్ టు యూ. ఇంకోసారి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తో మమ్మల్ని ఇబ్బంది పెడితే మీ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాను. సారీ మిస్టర్ ప్రతాప్, సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ. కానిస్టేబుల్స్ సార్. అసలెవరు వీళ్ళు? పోలీసుల్లా ఉన్నారు, ఇక్కడేం చేస్తున్నారు? అంత గందరగోళంగా ఉంది, అసలేమీ అర్థం కావడం లేదు. ట్రై నిజం చెప్పు, మా అమ్మ ఇక్కడే ఉంది కదూ? ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? అమ్మా, అమ్మా,
చెప్పి తలుపు తీరా. అబద్ధం చెప్పడమే నేరం అనుకుంటున్నారేమో. నిజం చెప్పకపోవటం అంతకన్నా పెద్ద నేరం తెలుసా? సూర్య, నిజాన్ని దాస్తుంది మేం కాదు. అంత పెద్ద నేరాన్ని ఘోరాన్ని చేస్తుంది మేం కాదు, నువ్వు.